నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో బడ్జెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. సో బడ్జెట్ రావడము అయిపోయింది, బడ్జెట్ పోవడం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడేంటి మార్కెట్లో నెక్స్ట్ ఏంటి? సో పెరగబోయే షేర్స్ ఏవి, పడబోయే షేర్స్ ఏవి? ఎందుకంటే బడ్జెట్ తర్వాత ఇంపాక్ట్ ఉంటుందిగా. ఎందుకంటే బడ్జెట్ రోజే ఇంపాక్ట్ ఉన్నప్పుడు 400 పాయింట్లు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యేసి నిఫ్టీ ఫ్యూచర్ కాస్త 400 పాయింట్లు 17,600 నుంచి 17,200 వరకు పడిపోవడం జరిగింది. మళ్ళీ అదే 17,200 నుంచి 17,600 వరకు మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో దట్ మీన్స్ ఇంట్రాడేలో ఒక 800 పాయింట్ల మూవ్మెంట్ ఇవ్వడం జరిగింది మార్కెట్లో. సో అటువంటి మార్కెట్స్ ఉన్నప్పుడు, ఒక హై బీటా మార్కెట్ లాంటిది ఉన్నప్పుడు అటువంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ కూడా ఉన్నాయి మరి. సో ఆ స్టాక్స్ పెరిగే వాటిల్లో మంచి మనకు 100, 10 కాదండి, జస్ట్ ఒక 2 మంచి పేర్లు, అండ్ పడిపోయేవి కూడా ఏదైనా 2 పేర్లు ఒకవేళ ఉంటే తప్పకుండా మనకి చాలా హెల్ప్ అయిపోతుంది అనమాట. అంటే టు బిగిన్ విత్, మీరు సంవత్సరం అంతా ఈ స్టాక్స్ని పెట్టేసుకొని వీటితోనే లైక్ జీవితాంతం మీరు గడిపేయండి అని చెప్పి నేను చెప్పట్లా. బట్ ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ రాబోయే నెక్స్ట్ క్వార్టర్, ఆ క్వార్టర్ వరకు అన్నా ఒక మంచి ప్రాఫిట్స్ రావాలి అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ చేయాలి? సో స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం కానివ్వండి, వాటి స్టాక్ స్టేటస్ కానివ్వండి, అండ్ అవి గత సంవత్సరము ఫిబ్రవరి 2021 ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తే 2022 ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఎంతగానో రిటర్న్స్ ఇచ్చాయి. సో అటువంటి లీడర్ ఉంటేనే, ఆర్ అటువంటి అవుట్ పర్ఫార్మర్ ఉంటేనే మనకి ఇప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే నేను మీకు రికమెండేషన్ చేయడానికో, ఇది ఇమ్మీడియట్గా పనులని మానేసి ఇది వెళ్ళి కొనుక్కో అని చెప్పి చెప్పడానికో నేను ఈ వీడియో చేయట్లా. నేను చేస్తున్న రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎడ్యుకేషనల్ కైండ్ ఆఫ్ వీడియో చేస్తే ఏమవుతుందంటే, దాని ద్వారా మీరు ఒక ఎగ్జాంపుల్తో చూసేసుకొని అటువంటివి ఇంకా 100 కంపెనీస్ పైన మీరు కన్నేసి పెట్టచ్చు. అండ్ అటువంటి కైండ్ ఆఫ్ హోంవర్క్స్ని మీరు కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా మంచి జెమ్ లాంటి స్టాక్స్ మీకు దొరుకుతాయి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి. సో ఫైనల్ నిర్ణయం మీది ఉంటుంది, ఎందుకంటే మీ హోంవర్క్ మీరు చేసుకోవాలి, మీ డేటా కలెక్షన్ అంతా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్ అంతా ఎంజాయ్ చేసేది మీరే, ఆ లాస్ కూడా అయితే దానికి బాధ్యులు మీరే అవుతారు. సో జాగ్రత్తగా మీ డెసిషన్ మీరు తీసుకోండి. సో ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ రెండోది బంధన్ బ్యాంక్ చాలా వీక్గా ఉన్నాయండి. బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ వీక్. ఎందుకంటే వీటి స్టాక్ గురించి చెప్పుకోవాలి అంటే 400 and 450 బిలో మీకు బంధన్ బ్యాంక్ చాలా వీక్గా ఉంది, ఎక్స్ట్రీమ్లీ వీక్గా ఉంది. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ బిలో 250 and 200 రేంజెస్ కింద ఎక్స్ట్రీమ్లీ వీక్గా ఉందన్నమాట. సో అదే నేను మీకు చెప్దాం అనుకున్నాను. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజర్స్ పైన మీరు ఫోకస్ పెట్టారనుకోండి, అలాంటి స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వాలా, స్టాప్ లాస్ పెట్టుకోవాలా, లేదంటే దాని గురించి మీరు కొనాలి అన్న ఆలోచన ఉంటే ఇమ్మీడియట్గా అది మానేయాలా. సో ఆ విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. సో అది నేను 2 కంపెనీ గురించి నేను చెప్పాను. ఇది రికమెండేషన్ కాదు, ఖచ్చితంగా మీరు మీ హోంవర్క్ చేసుకున్నాకే యాక్షన్ తీసుకోండి. 2 బాగా పెరగబోయే స్టాక్స్కి స్కోప్ ఎంత ఉంది? నేను మీకు 2 డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్న ఈ 2 కంపెనీస్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ కంపెనీ, ఫస్ట్ కంపెనీ వచ్చేసేసి ఆన్వర్డ్ టెక్నాలజీ. సో ఆన్వర్డ్ టెక్నాలజీ ఏంటంటే ఐటీ కంపెనీకి చెందిన కంపెనీ ఇది. సో ఐటీ సెక్టార్కి వన్ ఆఫ్ ది నైస్ స్ట్రాంగ్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండ్ ఒక అవుట్ పర్ఫార్మర్గా ఉన్న స్టాక్ అండి. అది ఎలా చెప్తున్నాను నేను మీకు, దానికి రుజువు ఉంది. అది ఎలా పర్ఫామ్ చేసిందో మనం ఆ పియర్ కంపారిజన్లో, వాళ్ళ కాంపిటీటర్స్ కంపారిజన్లో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో లెట్ మీ స్టార్ట్ ఫస్ట్. సో మీరు చూస్తున్న కంపెనీ ఆన్వర్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్. కరెంట్ ప్రైస్ చూసుకుంటే 388.90 పైసా. అండ్ ఇదే స్టాక్ మనం మొత్తం సెక్టర్లో చూసుకుంటే బాగా అండర్ పర్ఫామ్ చేసి అతి ఎక్కువగా లాస్ ఇచ్చిన స్టాక్. అంటే ప్రతి లక్షకి 44% పడిపోయింది, అంటే 44,000 రూపాయలు లాస్ ఇచ్చినట్లే. అది ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్. సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ రామ్కో సిస్టమ్స్. థర్డ్ బిగ్గెస్ట్ లూజర్ టేక్ సొల్యూషన్స్ అండ్ ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇవన్నీ చూసుకుంటే దాదాపు 19% నుంచి 44% మధ్యలో లాసెస్ ఇచ్చాయి ఇన్ 1 ఇయర్లో. సో అలాగే మనము న్యూక్లియస్ టెక్నాలజీస్ నుంచి హెచ్ఎల్ టెక్ వరకు చూసుకుంటే 22% వరకు ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి లక్షకి 6,000 నుంచి 22,000 వరకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనము అవుట్ పర్ఫార్మర్ గురించి మాట్లాడుకుందాము. అండ్ అందులోనే భాగంగా 3i ఇన్ఫోటెక్ చూసుకుంటే 954%
954% ప్రాఫిట్ ఇచ్చిందండి. ప్రతి లక్షకి 9.5 లక్షల పైన ప్రాఫిట్ ఇచ్చింది. అంటే మీరు పెట్టిన లక్ష కాస్త సంవత్సరంలో 10 లక్షలు అయిపోయిందండి. అది మీరు చూస్తున్నారు ఇక్కడ. 3i Infotech Limited, it gave you 954% kind of returns. Goldstone Technologies, 753%. Oh my God. FCS Software Solutions, 587% returns. Megasoft, 479% returns. Genesis International Corporation Limited, 469% returns. And KPIT Technologies, 361% returns. ఇందులో మనం చూసుకుంటే టాప్ 7th పొజిషన్లో ఉందండి ఆన్వర్డ్ టెక్నాలజీస్. 345% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే ప్రతి లక్షకి 3,45,000 రూపాయల వరకు మీకు లాభం ఇచ్చింది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ యూ బిన్ మేకింగ్ ఇన్ ఆన్వర్డ్ టెక్. సో ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ సంవత్సరం అంతా లేదా ఈ 3 నెలల లోపల ఎటువంటి కైండ్ ఆఫ్ మూమెంట్ అవకాశం ఉంది, ఆర్ నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా చూద్దాం మనం ఎటువంటి కైండ్ ఆఫ్ సినారియో ఉంటుంది. అండ్ ఒకవేళ పెరగాలి అని ఈ స్టాక్ ఒకవేళ టెక్నికల్గా ఉంటే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ టార్గెట్స్. సో చెప్పబోతున్నాను. ఓకే, యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ స్టాక్లో ర్యాలీ మొదలైందండి 94 రూపాయల నుంచి. 94 రూపీస్ నుంచి ఈ స్టాక్ కైండ్ ఆఫ్ ర్యాలీ మొదలైంది. 258 రూపీస్ అండ్ 94 రూపీస్ మధ్యలో బాగా స్ట్రగుల్ అయింది. చాలా అక్యుములేషన్ జరిగింది. 260 లాంటి లెవెల్స్ రౌండ్ ఫిగర్ దాటాక అక్కడి నుంచి ది స్టాక్ స్టార్టెడ్ బిగ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనము రాబోయే ఒక సంవత్సరంన్నరలో చూసుకుంటే ఈ స్టాక్కి 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి 628 అండ్ రెండవది 947. సో దట్ మీన్స్ దెర్ ఈస్ హ్యూజ్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉందండి. కనీసం 200% to 300% లాంటి రిటర్న్స్ ఉన్నాయి ఆన్వర్డ్ టెక్నాలజీస్లో. మళ్ళీ చెప్తున్నాను, రికమెండేషన్ కానే కాదు, మీ హోంవర్క్ మీరు తప్పకుండా చేయాలి. మీ పని కాస్త ఈజీ అవ్వాలి. షార్ట్ లిస్ట్ చేసుకునే కంపెనీస్లో మీరు దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్నదానికి ఆ కావాల్సిన పేర్లు మీకు నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. సో మీ హోంవర్క్ చేసుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, స్టిక్ టు స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ అవుట్ పర్ఫార్మర్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. అది ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ నుంచి ఉన్న స్టాక్. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రైసింగ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు వెబ్సైట్లో. సో 231 రూపీస్ అది కరెంట్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ కాస్త మనం చూసుకుంటే హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ దాదాపు 173% పెరిగిందండి ఈ స్టాక్. అంటే ప్రతి లక్షకి 173 కైండ్ ఆఫ్ పర్సంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే 1,73,000 రూపాయలు మీకు ప్రాఫిట్ ఇచ్చింది ప్రతి లక్షకి. అది 1 ఇయర్ సమయంలో. గత సంవత్సరం 2021 ఫెబ్రవరి నుంచి ఈ సంవత్సరం 2022 ఫిబ్రవరి వరకు చూసుకుంటే. సో నెక్స్ట్ కంపెనీ జిందాల్ డ్రిల్లింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 123%. అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అది 104%. అంటే ప్రతి లక్షకి 1,04,000 అదనంగా మీకు ప్రాఫిట్ ఇచ్చింది. సో అండర్ పర్ఫార్మర్గా చూసుకుంటే లైక్ సేలన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ లిమిటెడ్ 22% ఇచ్చింది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5% ఇచ్చింది. అంటే లక్షకి 5,000 మాత్రమే. బట్ మనము ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్ని మనము ఇక్కడ హోంవర్క్ చేశాము మీ ఇన్ఫర్మేషన్ కోసము, మీ హెల్ప్ అయిపోవడానికి. సో దట్ మీరు ఫర్దర్గా మీ రీసెర్చ్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు. దాని ప్రకారంగా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో లెట్ మీ టెల్ యూ ది బ్రేక్అవుట్ ప్రైసింగ్ రేంజ్. ఈ స్టాక్లో బ్రేక్అవుట్ స్టార్ట్ అయిందండి 137 ఆ రేంజెస్ నుంచి. సో 137 రేంజెస్ దాటాక ఈ స్టాక్లో మనం అప్సైడ్ చూసుకుందాము. 137 దాటాక 190 ఫస్ట్ టార్గెట్ ఉండింది. ఆ 190 టార్గెట్ని చాలా కంఫర్టబుల్గా క్రాస్ అయిపోయిన తర్వాత 230 అండ్ 240 రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 190 దాటిన తర్వాత దీనికి ఫస్ట్ టార్గెట్ 300 అండ్ దాని తర్వాత 350 విత్ ఇన్ ద నెక్స్ట్ 6 to 10 months లోపల ఉందండి అప్వర్డ్స్లో చూసుకుంటే. కానీ ఖచ్చితంగా మీ హోంవర్క్ చేసుకోండి. మీ క్రాస్ వెరిఫికేషన్ చేశాకే మీకు అర్థమయ్యిందంటే మీకు ఆ కైండ్ ఆఫ్ అనాలిసిస్ మీకు అండ్ ఈ హోంవర్క్ అనాలిసిస్ కాంప్లిమెంట్ అయితేనే మీరు డెసిషన్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోండి, మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు సరైనది అనిపిస్తేనే మీ హోంవర్క్ చేసుకున్నాక. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.